అదేంటి అలా ఎక్కేస్తున్నారు ఈ ట్రైన్ని? అయ్యయ్యా. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీరు స్పెషల్ ట్రావెలర్ ఫ్రమ్ త్రివేంద్రం నార్త్. సో నా వెనకాల చూస్తున్నారు కదా, తళ్ళలాడిపోతుంది, మెరిసిపోతుంది. ఈరోజు మనం వచ్చేసి అమృత భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ అయితే చేయబోతున్నాము. సో ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎక్కడి నుంచి అంటే ఒకే రోజు అంటే జనవరి 23న 3 అమృత భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ అయితే జరగబోతుంది. ఒకటి వచ్చేసి త్రివేంద్రం నార్త్, అంటే ఇక్కడ కొచ్చువేలి అంటారు. సో ఈ కొచ్చువేలి సిటీలో త్రివేంద్రం నార్త్ రైల్వే స్టేషన్ నుంచి చర్లపల్లి ఒకటి, త్రివేణిలోని తాంబరం వరకు ఒకటి, ఇంకొకటి వచ్చేసి నాగర్కోయిల్ టు మ్యాంగ్లూర్ ఒకటి. 3 ఇనాగ్రల్ రన్లు అయితే ఉన్నాయి ఈరోజు అమృత భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించి. సో ఈ మూడిట్లో మనం ఈరోజు చేయబోతుంది అమృత భారత్ ఎక్స్ప్రెస్ త్రివేంద్రం నార్త్ టు చర్లపల్లి. సో దీని ఇనాగ్రల్ రన్ అయితే చేయబోతున్నాము ఈరోజు 23rd January 2026. డెకరేషన్ తోటి తల మెరిసిపోతుంది. మార్నింగ్ పువ్వులు అంతా. సో సంథింగ్ స్పెషల్ ఉండబోతుంది. సో మిస్ అవ్వదు, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ ట్రైన్ టైమింగ్స్ అంటే కమర్షియల్ రన్, దీని నెంబర్ అంతా, ఏ స్టేషన్స్ లాగుతుంది, ఏ స్టేషన్కి ఏ టైంలో రీచ్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం. మార్నింగ్ లోకోమోటివ్ని అయితే వార్మప్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం వచ్చేసి త్రివేంద్రం నార్త్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6 పై నుంచి అయితే ఈ ట్రైన్ ఆన్ బోర్డ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, తిరువనంతపురం నార్త్ టు చర్లపల్లి 06308. ఈ ట్రైన్ మొత్తం కూడా LHP రేక్ షేరింగ్ అయితే నడుస్తుంది. మొత్తం 11 జనరల్, 8 స్లీపరు, 2 SLRDs అయితే ఉన్నాయి. ఇదివరకు లాంచ్ అయినటువంటి అమృత భారత్ ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా సౌత్ టు నార్త్ కనెక్టివిటీ ఉండేటివి. కానీ ఇప్పుడు లాంచ్ అయినటువంటి 3 అమృత భారత్ ఎక్స్ప్రెస్లు కూడా ఓన్లీ సౌత్ టు సౌత్ కనెక్షన్ అయితే ఉన్నాయి. సో అది స్పెషల్. ట్రైన్ గురించి అయితే చాలా విషయాలు మాట్లాడాలి. ఈ ట్రైన్ మొత్తం టోటల్ రన్ వచ్చేసి 1548 కిలోమీటర్స్ ఓవరాల్ రన్ అయితే ఉంటుంది ఫ్రమ్ తిరువనంతపురం నార్త్ టు చర్లపల్లి. ఎర్లీ మార్నింగ్ నేనైతే స్టేషన్కి రీచ్ అయిపోయి నా సోవినీర్ పాసెస్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో మరి ట్రైన్ అయితే ఇనాగ్రల్ రన్కి ప్రిపేర్ చేసేసారు. ప్లాట్ఫామ్ మీద నుంచి కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నారు ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి. కాసేపట్లో జరగబోతున్న అమృత భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్కి సంబంధించిన ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మొత్తం గెస్ట్లు, స్టూడెంట్లు అంతా కూడా వచ్చేసారనమాట. సో ట్రైన్ అయితే కూడా రెడీగా ఉంది. అక్కడ నుంచి గౌరవ ప్రధానమంత్రి వర్యులు వర్చువల్గా ఈ ట్రైన్ అయితే ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. ఒకే రోజు 3 అమృత భారత్ ఎక్స్ప్రెస్లు ఇనాగ్రల్ రన్ అయితే జరగబోతున్నాయి. 2 వచ్చేసి ఫ్రమ్ కేరళ, ఒకటి వచ్చేసి తమిళనాడు నుంచి. సో 2 కేరళలో, తిరువనంతపురం నుంచి. అంటే మొత్తం ప్లాట్ఫామ్ మీద సందడి అయితే ఉంది. కేరళ ప్రజలు, రైల్ ఫ్యాన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అధికారులు, ఆఫీసర్లు అందరూ అయితే వచ్చేసారనమాట. సో 10:45 అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. జ్యోతి ప్రజ్వలన అయితే చేస్తున్నారు. సో కోచ్ లోపలికి అయితే వెళ్తున్నాం. పొజిషన్ అయితే ఇది. మొత్తం కోచ్లన్నీ దగదగలాడిపోతున్నాయి అసలు. సూపర్. సో ఇదంతా కూడా జనరల్, ఇవన్నీ కూడా జనరల్ కోచెస్. ఇందులో స్లీపర్ కూడా ఉంది. స్లీపర్ అటు సైడ్ ఉంది, తర్వాత చూద్దాం. బా ఖాళీగా ఉంది, అంతా మందే, ఇష్ట రాజ్యం. ప్రస్తుతానికి నేనైతే కోచ్లకు ఎక్కేసాను. ఇది వచ్చేసి జనరల్ కోచ్, దిస్ ఇస్ నాట్ స్లీపర్. ఓకే, సో స్లీపర్ కోచ్ అటువైపు ఉంది. ట్రైన్ కొంచెం మూవ్ అయిన తర్వాత స్లీపర్ కోచ్లకు కూడా వెళ్ళి చూద్దాం. సో బయట అయితే ఆల్మోస్ట్ ఈవెంట్ కంప్లీట్ అయిపోవచ్చేసింది. సో రెడీ టు రన్. సీటింగ్ అయితే 4:1 రేషియోతో నడుస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి 4, ఆ పైన కూడా కూర్చోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి 1, ఆపోజిట్ ఇద్దరు కూర్చోవచ్చు. ఓకే, ఇది. అండ్ ఇందులో అయితే ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ చైర్కి మొత్తం ఈసారి ఛార్జింగ్ సాకెట్తో USB కూడా ఇచ్చారు. సో ఇది జనరల్. ఇక్కడ నుంచి మేము స్లీపర్లోకి వెళ్తున్నాం. ఈరోజు మనతో పాటు 2 ఫ్లాష్ మ్యాన్స్ కూడా స్టార్ట్ అవుతున్నారు. ఫ్లాష్ మ్యాన్ 1, ఫ్లాష్ మ్యాన్ 2. అచ్చం ఫ్లాష్ మ్యాన్ లాగా ఉన్నాడు సురేష్. ఈ ట్రైన్ అయితే మొత్తం 22 కోచ్లతో అయితే నడుస్తుంది. 11 జనరల్, 8 స్లీపరు, 2 SLRD, 1 ప్యాంట్రీ కార్. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. సో మేము ఆ హడావిడిని అంతా కూడా దాటుకొని మా కోచెస్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. మాకైతే S2ని అలాట్ చేశారు. ఇది ప్యాంట్రీ కారు. సో ఇది ఇందులో హాట్ బఫెట్ అయితే ఉంటుంది. ఓకే, ప్యాంట్రీ కార్ అంటే ఇన్ ద సెన్స్ కిచెన్. ఓకే, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండటంతో ఎవ్రీ 10 minutesకి ఒక ఫ్లైట్. ఇది మనకు అలాట్ చేసిన కోచ్.
ఇది ఇనాగరల్ రన్ నెంబర్ మాత్రమే 06308. ఓకే, సో అఫిషియల్గా దీని కమర్షియల్ రన్కి వచ్చేటప్పటికి నెంబర్ మారుతుంది. అది కూడా నేను మీకు స్క్రీన్ పైన పెడతాను చూడండి. సో ఇదే మన S2 కోచ్. ఈ కోచ్ని అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి, మీడియాకి అయితే అలాట్ చేస్తారు. సో వెళ్ళి ఆన్బోర్డ్ అవుదాం. ఇందాక మనం జనరల్ చూసాం కదా, ఇప్పుడు స్లీపర్. సో స్లీపర్ అయితే విశాలంగా ఉంది. వావ్, సూపర్. ఇది స్లీపరు. నాకు ఎంతో ఇష్టమైన ట్రైన్ జర్నీస్లో నాకు ఎంతో ఇష్టమైన సైడ్ లోయర్ని అయితే ఆక్యుపై చేశాను. కోచ్లో ఎక్కడైనా కూర్చోవచ్చు, నో రిజర్వేషన్. ఓన్లీ ఇనాగరల్ రన్ వరకు మాత్రమే, మిగతా అప్పుడంతా రిజర్వేషన్ ఉంది స్లీపర్లో. చూడండి, సీట్ కాంబినేషన్ అయితే ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఇది యాక్చువల్గా సైడ్ లోయర్కి అయితే పడుకునేటప్పుడు ఈ కలర్ మారిపోద్ది అనమాట. ఇది ఇలా వెళ్ళిపోయి మొత్తం ఎల్లో వచ్చేస్తుంది ఇలా. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ట్రైన్లో ఏసీ కోచెస్ అనేది అస్సలు ఉండవు. మొత్తం జనరల్ 11 జనరల్. ఓకే, సో 8 స్లీపర్. ఆ తర్వాత ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది, 2 SLRGs ఉంటాయి. ఓకే, సో ఏసీ అనేది ఈ ట్రైన్లో ఉండదు. టు తిరువనంతపురం నార్త్ టు చర్లపల్లి. వాష్రూమ్స్ ఒకసారి చూద్దాం. బాబా వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి అసలు. అయితే సీట్ నెంబర్స్ వాటి డిస్ప్లేస్ కోసం ఇల్యూమినేటెడ్ బోర్డ్స్ అయితే వాడుతున్నారు, సైన్ బోర్డ్స్ అక్కడ చూస్తున్నారు కదా. తర్వాత ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. మొత్తం త్రూ అవుట్ ద LED స్ట్రిప్ లైటింగ్ అయితే ఉంది. పైకి ఎక్కే ల్యాడర్. తర్వాత పైన పడుకున్న వ్యక్తికి, అంటే ఇక్కడ పర్సన్ ఎవరైనా సరే పైన పడుకుంటారు కదా, వాళ్ళకి సేఫ్టీ కోసం ఈ సేఫ్టీ రాడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కింద కనిపిస్తుంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ ఛానల్. ఇది వచ్చేసి రేడియం ఛానల్ అనమాట. నైట్ టైం ఇది ఇల్యూమినేట్ అవుతుంది. సో ఎవరైనా సరే నైట్ వాష్రూమ్స్ కానీ లేదా నా సీట్ల కోసం కానీ వెళ్తున్నప్పుడు ఇది పాత్ని అయితే చూపిస్తారు వాళ్ళకి. ఫైనల్గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుంచి, తిరువనంతపురం నార్త్. Bye 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 bye. Bye bye bye. Bye bye తిరువనంతపురం నార్త్. మళ్ళీ కలుద్దాం. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే ఇప్పుడే బయట వస్తుంది. అక్కడ చూడండి ఇంకొకటి ఉంది, అమృత భారత్ ఎక్స్ప్రెస్ లోకోమోటివ్. 2, 3, 4 లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇప్పుడే తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్ అయితే దాటింది. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి వర్కాల శివగిరి. ఇక్కడ నుంచి 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్కి సమీపంలో ఒక చిన్న బ్యాక్ వాటర్ బాడీని అయితే స్పాట్ చేశాను. చూడండి ఎలా ఉందో. మన ట్రైన్ అయితే త్రివేంద్రం నార్త్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత స్పీడ్ పెంచింది. గ్రేట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ రాబోతున్న స్టేషన్స్ కూడా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి చూడండి. అక్కడ వందే భారత్లోనే కాదు, అమృత భారత్ ఎక్స్ప్రెస్లో కూడా నెక్స్ట్ రాబోతున్న స్టేషన్స్, మనం ఉంటున్న డిస్టెన్స్ అంతా కూడా అనౌన్స్మెంట్లు వస్తున్నాయి. గ్రేట్. మన ట్రైన్ ఇప్పుడే జస్ట్ కజకుట్టం అనే రైల్వే స్టేషన్, ఇది ఒక ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్. ఇక్కడైతే చిన్న స్టాప్ తీసుకుంది. ఇది అఫీషియల్ స్టాప్ కాదు, బట్ ఇనాగరల్ రన్ కావడంతో దీనికి వెల్కమ్ ఉంది కదా, సో దానికోసం అయితే స్టాప్ తీసుకుంది. అక్కడ స్టార్టింగ్లో ఇనాగరల్ రన్ వెల్కమ్ అయితే ఇస్తున్నారు. అక్కడ స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, జనాలు కొంతమంది అసెంబ్లీ అయినారు. అక్కడ ఇనాగరల్ రన్ వెల్కమ్ అయితే తీసుకుంటుంది. అక్కడ ఒక ట్రైన్ ఆగుంది కదా, ఆ ట్రైన్ వచ్చేసి తాంబరం రామేశ్వరం తిరువనంతపురం ట్రైన్. అది మన ట్రైన్ అయితే ఒక 5 minutes బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే వెల్కమ్ తీసుకుంది. బాయ్ 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 ఎవ్రీవన్. బాయ్ బాయ్ ఎవ్రీవన్. బాయ్ టాటా.
ట్రైన్లో ఎక్కడికక్కడ డస్ట్బిన్లు, వాష్రూమ్స్ అన్నీ పెట్టారు. సో ఇక్కడ నుంచైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ట్రైన్లలో జర్నీ చేస్తున్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా, పాపం నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ట్రైన్లో చెత్త కానీ, కప్స్ కానీ, ఓకే, స్నాక్స్ కానీ అట్లాంటి ఏవి కూడా చెత్త చేయకుండా ఈ డస్ట్బిన్లో వేసేయండి. ఇది ఓన్లీ ఇనాగరల్ రన్కు మాత్రమే వచ్చిన గెస్ట్లకి ఫ్రీగా ఇస్తారనమాట. మిగతా టైంలో చార్జబుల్. ఓకే, సో మీరు టికెట్లో ఫుడ్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే. సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఏముందో. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు, ఫుల్ ఆకలి. సో ఇది బాక్స్లో ఉన్నవి బనానా చిప్స్, కేరళ మిక్సర్, తర్వాత వచ్చేసి బనానా హల్వా, ఒక చిన్న స్లైస్ ఫ్రూట్ జ్యూసు, ఆ తర్వాత ఇది ఎవ్రీ మూమెంట్. ఇందులో ఏముందో చూడాలి. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. బనానా హల్వా అంట, మామూలుగా అసలు అదిరిపోయింది. ఫుడ్ ప్యాకెట్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం కూడా కింద పడకుండా నీట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తున్నాం. ఇదంతా కూడా మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఈ ట్రైన్ని నీట్గా పెట్టడం అనేది మన ట్రైన్ నెంబరు, మనం ఎక్కడ వెళ్తున్నాము ఏంటి అనేది అంతా కూడా తెలిపే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ అయితే ఉంటుంది ఎవ్రీ కోచ్కి. సో రీజనల్ లాంగ్వేజెస్లో ఉంది. ఓకే, మలయాళంలో కూడా ఉంది. స్లీపర్ క్లాస్లో మొత్తం అంతా కూడా 80 సీట్స్ అయితే ఉంటాయి. 80 పీపుల్ అయితే ఆక్యుపై చేయొచ్చు. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వర్కాల శివగిరి. మన ట్రైన్ వర్కాల శివగిరి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ చూడండి, ఒక బ్యాక్ వాటర్ని అయితే స్పాట్ చేసాం. సూపర్గా ఉంది బోటింగ్. అది రైడింగ్ ఎంత స్మూత్ ఉంది తెలుసా, అంత స్మూత్ ఉంది. LHB కోచెస్ కదా, చాలా స్మూత్ ఉంది. వర్కాల శివగిరి రైల్వే స్టేషన్కి మనం జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇది ట్రైన్ బ్యాక్ సైడ్ వ్యూ. యాక్చువల్గా బ్యాక్ సైడ్ కూడా ఒక లోకోమోటివ్ అయితే ఉంటుంది. ఈ అమృత భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి పుష్ అండ్ పుల్ టెక్నాలజీతో నడుస్తుంది. అంటే 2 లోకోమోటివ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి. సో మనం వర్కాల శివగిరి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. వర్కాల శివగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VAK. వర్కాల రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చింది మన ట్రైన్. వర్కాల రైల్వే స్టేషన్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చి ఆగింది. ఇక్కడ వెల్కమ్ అది ఉందన్నమాట. వెల్కమ్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. జేఎస్కే మన వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వర్కాల అనేది గోవాని మించిన టూరిజం అయితే వర్కాలలో ఉంది. సో గోవా రెగ్యులర్గా ఇప్పుడు చూసేదే కదా, అట్లా కాకుండా ఇంకా కొంచెం కొత్త వైబ్స్ కావాలి అనుకుంటే కనుక ఎవరైనా సరే చూస్ చేసుకోవాలనుకుంటే ఇండియాలో ద బెస్ట్ వచ్చేసి సౌత్ ఇండియాలో మేబీ ఎస్పెషల్లీ వర్కాల. సో వర్కాలకు వచ్చేసండి గోవాని మించిన వైబ్స్ అయితే వర్కాలలో దొరుకుతాయి. సో సూన్ వర్కాల ట్రిప్ కూడా చేద్దాం, అంతే కదా. అంతే. వర్కాల రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ జస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. బాయ్ బాయ్ వర్కాల. వర్కాల దాటాక నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి కొల్లాం జంక్షన్. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అమృత భారత్ ఎక్స్ప్రెస్లో ఆన్ బోర్డ్ అయిన గెస్ట్లందరికీ ఇప్పుడే మాకైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఇది వెజిటేబుల్ బిర్యానీ, ఒక గులాబ్ జామును, ఓకే, పికిల్, సమ్ రోటీలోకి కర్రీ, అలాగే కర్డ్. ఫుడ్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా సర్వ్ చేశారు, చాలా టేస్టీగా కూడా ఉంది. బ్యాక్ వాటర్. ఇలాంటి బ్యాక్ వాటర్లో బోటింగ్ చేయాలని కోరుకుంది. అలా మనం లంచ్ చేసే టైంకి మన ట్రైన్ అయితే కొల్లాం జంక్షన్ అయితే రీచ్ అయిపోయింది. ప్రస్తుతం మనం కొల్లాం జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. కొల్లాం జంక్షన్లో మన ట్రైన్కి అయితే ప్లాట్ఫామ్ ఖాళీ లేదు, అందుకని అవుటర్లో అయితే ఆపారు. కాసేపట్లో మనం కొల్లాం జంక్షన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతాం. కేరళ సిటీ బస్సులు చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఇదంతా కూడా కొల్లాం టౌన్. స్టార్ట్ అయింది మన ట్రైన్. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే అవుటర్లో ఆపారు. రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తుంది ఇప్పుడు.
వచ్చేసాం మనం కొల్లం జంక్షన్ రైల్వే స్టేషన్ లోపలికైతే. Here we go. కొల్లం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి QLN. పక్కన ఉంది చూడండి LHB, తిరువనంతపురం కన్నూర్ జనశతాబ్ది. ఈ ట్రైన్, ఆ ట్రైన్ వచ్చేసి తంజావూరు ఎగ్మోర్ కొల్లాం. కొల్లాం జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. తిరువనంతపురంలో ఆన్ బోర్డ్ అయినటువంటి ఆఫీసర్లు కానీ మీడియా ప్రతినిధులు కానీ అందరూ కూడా ఇక్కడ డిపోర్ట్ అయితే అయిపోయారు. బాయ్ బాయ్ కొల్లాం జంక్షన్, మళ్ళీ కలుద్దాం. కొల్లాం జంక్షన్ దాటాక నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి కరుణాగర్పల్లి. ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే తీసుకుంది. వాటర్ బా ఆ కొబ్బరి చెట్లకి, ఆ బ్యాక్ వాటర్కి ఎంత బాగుందో చూడడానికి. మన ట్రైన్ అయితే కరుణాగపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కేరళ ఎంతైనా కేరళయే. చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ, కొబ్బరి చెట్లు. ఇది మన ట్రైన్కి డెకరేట్ చేసిన ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా వరకు అలాగే ఉన్నాయి. సో స్పీడ్లో అయితే నేను ఇవన్నీ ఊడిపోతాయి అనుకున్నాను, బట్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. కరుణాగపల్లి రైల్వే స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాం. కరుణాగపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KPY. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగుతుంది. స్టార్టింగ్లో చాలా కోలాహలం ఉంది లోకోమోటివ్ దగ్గర. కరుణాగపల్లి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ స్టాప్ తీసుకోబోయే స్టేషన్ వచ్చేసి కాయకులం. ఇప్పుడే మనం కాయంకులం జంక్షన్కి రీచ్ అవుతా ఉన్నాము. ఇంకొక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు కాయంకులం జంక్షన్. కాయంకులం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KYJ. కాయంకులం జంక్షన్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చి ఆగింది. కాయంకులం జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి మావెలికారా. మావెలికారా రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రస్తుతం మనం మావెలికారా రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఒక 5 మినిట్స్లో రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోతాం. వెల్కమ్ టు మావెలికారా రైల్వే స్టేషన్. మావెలికారా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MVLK. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చాం. మావెలికారా రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి చెంగన్నూర్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే బాగానే క్రౌడ్ ఫామ్ అయ్యారు. ఫుల్ జోష్ మీద ఉన్నారు ఇల్లు. బాయ్ బాయ్ మావెలికారా, మళ్ళీ కలుద్దాం. చెంగన్నూరు రైల్వే స్టేషన్కి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. అక్కడ చూడండి, ఒక ట్రాక్టర్ అయితే పొలంలో ఇరుక్కుపోయింది. అక్కడ అదిగో.
వెల్కమ్ టు చెంగనూరు రైల్వే స్టేషన్. చెంగనూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CNGR. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే అలాట్ చేశారు మన ట్రైన్ని. చెంగనూరు రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి తిరువల్ల. ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది చెంగనూరు రైల్వే స్టేషన్కి ఇంకొక వైపు వ్యూ. మనమైతే తిరువల్ల రైల్వే స్టేషన్కి జస్ట్ రీచ్ అయ్యాము ఇప్పుడు. ఇదంతా కూడా తిరువల్ల రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్. మన ట్రైన్కి ఇంకొక సైడ్ వ్యూ ఇది. తిరువల్ల రైల్వే స్టేషన్ ఆర్చ్ ఇది. వెల్కమ్ టు తిరువల్ల రైల్వే స్టేషన్. తిరువల్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TRVL. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే మన ట్రైన్ అలాట్ చేశారు. కార్ పార్కింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. తిరువల్ల రైల్వే స్టేషన్ బోర్డు. అదేంటి అలా ఎక్కేస్తున్నారు ఈ ట్రైన్ని? అయ్యయ్యా, తిరువల్ల రైల్వే స్టేషన్ అయితే మనం దాటేసాం. యాక్చువల్లీ ఇక్కడ చాలా వామ్ వెల్కమ్ లభించింది మనకి. ఫుల్ బీట్. తిరువల్ల దాటాక నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి చెంగన్యాసరి. తిరువల్ల దాటాక మన బండి కొంచెం క్రూజింగ్ స్పీడ్ అయితే అందుకుంది. చెంగన్యాసరికి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. రైల్వే స్టేషన్ నేమ్స్ ఇక్కడ ఒకలాగా ఉన్నాయి, నేను ఒకలా పలుకుతున్నాను. అనౌన్స్మెంట్లు ఒకలాగా వస్తున్నాయి, తప్పుగా అనుకో. ఓకే, ఇక్కడ చూడండి ఒక లేక్ అయితే స్పాట్ చేసాం చెంగన్నేశ్వరికి దగ్గరలో. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. మన ట్రైన్ అయితే మెల్లగా చెంగన్నేశ్వరి రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:43 అయితే అవుతుంది. చెంగన్నేశ్వరి రైల్వే స్టేషన్కి ఇప్పుడే రీచ్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి. చెంగన్నేశ్వరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CGY. చెంగన్నేశ్వరి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి కొట్టాయం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చెంగన్నేశ్వరి రైల్వే స్టేషన్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయేమో చూద్దాం. జస్ట్ నెక్స్ట్ మనం రీచ్ అవ్వబోతున్న స్టేషన్ ఏంటి? ఇప్పుడు మనం చెంగన్నేశ్వరి దాటంగా రూపేష్ భాయ్. దీని తర్వాత మనం డైరెక్ట్ కొట్టాయం 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎస్, మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 100 అయితే తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నారు. కొట్టాయంకి రీచ్ అవుతున్నాం ఇప్పుడిప్పుడే. కొట్టాయంకి ఇంకా జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా కొట్టాయం టౌన్. చాలా పెద్దది. వెల్కమ్ టు కొట్టాయం రైల్వే స్టేషన్. కొట్టాయం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KTYM. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. వీళ్ళంతా ఏదో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి ఎర్నాకుళం. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. స్కూల్ పిల్లలు. కొట్టాయం రైల్వే స్టేషన్ దాటైతే మన ట్రైన్ అవుట్స్కట్స్లోకి ఎంటర్ అయిపోయింది.
ఆన్ ద వే టు ఎర్నాకుళం. నెక్స్ట్ స్టేషన్ 60 కిలోమీటర్స్లో ఉండడం వల్ల చూద్దాం క్రూజింగ్ స్పీడ్ ఎలా మెయింటైన్ చేస్తారు ఏమనేది. ఇప్పటిదాకా స్టేషన్స్ అన్ని దగ్గర ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ అయితే పెరుగుతుంది. కురుపంటారా అనే చిన్న ఇంటర్మీడియట్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మెల్లగా మన జర్నీలో. మన ట్రైన్ అయితే కొంచెం స్లో అయింది, సిగ్నల్ ఇష్యూ. ఎర్నాకుళం టౌన్కి మనం ఇంకొక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉన్నాము. మన ట్రైన్ అయితే ర్యాంపేజ్ ఆడిస్తుంది. అయితే అయింది కానీ ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్లో మన ట్రైన్ అయితే స్లో అయింది. ఫుల్ కంప్లీట్గా నేచర్, బర్డ్స్ అరుస్తున్నాయి లోపల అక్కడ. బాబా అలా నడుస్తుంది మెల్లగా. మన ట్రైన్ అయితే ఇప్పుడే ఎర్నాకుళం దగ్గరికి అయితే రీచ్ అయింది. 3 గంటలకు రావాల్సిన ట్రైన్ 5 మినిట్స్ తక్కువ 4:05కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 1 అవర్ డిలేతో అయితే మన ట్రైన్ నడుస్తుంది. ఇది ఇనాగ్రల్ రన్ కాబట్టి డిలేస్ ఉంటాయి. కమర్షియల్ రన్లో డిలేస్ అయితే ఉండవు. మనమైతే ఎర్నాకుళం టౌన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము, రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో. ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ బయటే మన ట్రైన్ అయితే ఆగిపోయింది. ప్లాట్ఫామ్ ఇష్యూ, ప్లాట్ఫామ్ ఖాళీ లేనందువల్ల అలో చేయలేదు. సో బయటనే వెయిటింగ్ 5 మినిట్స్ నుంచి. ఒక 5 మినిట్స్, ఒక 6 to 7 మినిట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యి ఎర్నాకుళం టౌన్ లోపలికి అయితే వెళ్తుంది. వెల్కమ్ టు ఎర్నాకుళం టౌన్. ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ERN. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. ఏ ట్రైన్ కోసం ఇంత క్రౌడ్ ఉన్నారు అసలు వీళ్ళంతా బాబా? 15 మినిట్స్ బ్రేక్ తర్వాత ఎర్నాకుళం టౌన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ వచ్చేసి ఆలువ. ఎర్నాకుళం టౌన్ నుంచి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. 17. కాసేపట్లో మన ట్రైన్కి కేరళ ఎక్స్ప్రెస్ తోటి క్రాసింగ్ అయితే పడింది. చూద్దాం. న్యూఢిల్లీ టు తిరువనంతపురం. మన ట్రైన్ అయితే మధ్యలో ఒక చిన్న ఇంటర్మీడియట్ స్టేషన్ని స్కిప్ చేస్తుంది స్లోగా. ఆలువాకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనం. మన ట్రైన్ అయితే ఇప్పుడే జస్ట్ ఒక బ్యూటిఫుల్ చిన్న టర్నింగ్ తీసుకుంది చూడండి. కేరళ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ఆలువా రైల్వే స్టేషన్. ఆలువా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AWVL. తిరువనంతపురం టు షోరనూర్ ఆ పక్క ట్రైన్. ఆలువా రైల్వే స్టేషన్లో ఊరికే జస్ట్ అలా దిగాం కొద్దిసేపు టైం ఉంటే. ఇది సో ప్లాట్ఫామ్ నెంబర్ ఐ థింక్ 3. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే మన ట్రైన్ ఆగింది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్కి ఇంకొక సైడ్ వ్యూ. మన ట్రైన్ అయితే ఆలువా రైల్వే స్టేషన్ నుంచి మూవ్ అయిపోయింది. అప్పుడు వచ్చేసి త్రిశూర్ ఇక్కడ నుంచి 54 కిలోమీటర్స్ ఉంటుంది. బ్యాక్ వాటర్ వ్యూ అయితే అదిరింది.
ఇంత బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ కదా. మన ట్రైన్ జర్నీ కంటిన్యూ అవుతుంది. త్రిశూర్కి ఇంకా 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. వెల్కమ్ టు త్రిశూర్ రైల్వే స్టేషన్. త్రిశూర్ రైల్వే స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాం. త్రిశూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TCR. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. త్రిశూర్ రైల్వే స్టేషన్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. త్రిశూర్ రైల్వే స్టేషనే గురువాయూర్ టెంపుల్కి వెళ్ళాలంటే ప్రధానమైన రైల్వే స్టేషన్ అయితే. మీరు ఇక్కడ నుంచే గురువాయూర్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైనా గురువాయూర్ వెళ్ళాలనుకుంటే త్రిశూర్ రైల్వే స్టేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 5 మినిట్స్ బ్రేక్ తర్వాత మన ట్రైన్ అయితే త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ ఈజ్ పాలక్కడ్. 76 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. త్రిశూర్ గురువాయూర్ వెళ్ళే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్, గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ కేరళ వైబ్స్. ఈ ఒక్క ట్రైన్ మొత్తం 4 రాష్ట్రాలని కవర్ చేస్తుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కేరళని అయితే వదిలిపెట్టబోతున్నాం. ఇంకో 70 కిలోమీటర్స్ ఉంటుంది. పాలక్కడ దాటిన తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అయ్యి తమిళనాడు వదిలిపెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి మళ్ళీ తెలంగాణ. సో మొత్తం 4 రాష్ట్రాలను అయితే కవర్ చేస్తుంది. దీని టోటల్ రన్ డిస్టెన్స్ వచ్చేసి 1548 కిలోమీటర్స్. సో అది మన ట్రైన్ జర్నీ అయితే అన్స్టాపబుల్ అనమాట. సో వెళ్తానే ఉంది. అండ్ ఈవినింగ్ సన్సెట్ కూడా వచ్చేసింది అక్కడ. ఇదిగోండి బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ కేరళ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇది మన ట్రైన్కి ఇంకొక వైపు వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. కేరళ అంతే. ఇదిగోండి అక్కడ పీకాక్స్, నెమళ్ళు అక్కడ ఉన్నాయి చూడండి. మా జర్నీలో కొంచెం ఆకలేస్తుంటే అన్నయ్య కొంచెం హల్వా ఎత్తిపెట్టించారు నా కోసం. బనానా హల్వా అది తింటున్నా. ఈవినింగ్ అయితే అలా ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈవినింగ్ అయిపోయి వచ్చేసింది. అయ్యో అక్కడేదో తగలబడిపోతుంది, మొత్తం మంటలు. త్రిశూర్ దాటాం. ప్లేస్ టైం ఎగ్జాక్ట్గా 6:27 అయితే అవుతుంది. ఇంకా 37 కిలోమీటర్స్ అయితే ఉన్నాం మనం పాలక్కడికి. పాలక్కడ్ కేరళకి సంబంధించిన లాస్ట్ రైల్వే స్టేషన్. దాని తర్వాత తమిళనాడు స్టేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రజెంట్ మనం వచ్చి పాలక్కడ్ జంక్షన్కి రీచ్ అవుతున్నాము. పాలక్కడ్ జంక్షన్కి 6కి రావాల్సింది 7కి రీచ్ అవుతుంది. 9 కిలోమీటర్స్ ఫ్రమ్ పాలక్కడ్. ఇది ఎట్లుంటే ఇందాక 1.5 అవర్ డిలే తీసుకుంది, ఇప్పుడు 1 అవర్కి వచ్చింది. ఇంకా తగ్గిపోద్దేమో, ఎందుకంటే మన ట్రైన్ స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయింది డ్యూ టు ద ఇనాగురల్ రన్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అయితే అవుతుంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే పాలక్కడ్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయింది. పాలక్కడ్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. పాలక్కడ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PGT. అండ్ కేరళలో మన ట్రైన్ ఆగబోయే లాస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఇదే. నెక్స్ట్ నుంచి తమిళనాడు స్టార్ట్ అవుతుంది. పాలక్కడ్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ టైం అయితే తీసుకుంది ఇక్కడ. పాలక్కడ్ రైల్వే స్టేషన్కి ఇంకొక వైపు వ్యూ ఇది. బాయ్ పాలక్కడ్ జంక్షన్. తమిళనాడులో మన ట్రైన్ ఆగబోయే మొట్టమొదటి రైల్వే స్టేషన్ వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్. బాయ్ కేరళ, మళ్ళీ కలుద్దాం. ఇది వచ్చేసి వలయార్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కేరళకి సంబంధించిన లాస్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ మన ట్రైన్కి అయితే అఫీషియల్గా స్టాప్ లేదు, కానీ స్కిప్ అయిపోతున్నాం. మన ట్రైన్కి అయితే ఒక ట్రైన్ తోటి క్రాసింగ్ పడింది కోయంబత్తూర్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఇది ఏ ట్రైన్? వివేక్ ఎక్స్ప్రెస్, కన్యాకుమారి దిబ్గూడ్. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. మనమైతే కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము.
సిగ్నల్ ఇష్యూ వల్ల మెల్లగా స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. మేబీ ఆపచ్చు కూడా. అయితే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఆపేశారు. సిగ్నల్ ఇష్యూ. మన ట్రైన్కి ముందు వందే భారత్ ట్రైన్ ఉంది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ లోపలికైతే ఇప్పుడే వెళ్తున్నాం. వెల్కమ్ టు కోయంబత్తూర్ జంక్షన్. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CBE. వెల్కమ్ టు కోయంబత్తూర్ జంక్షన్. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CBE. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే మన బండి వచ్చి ఆగింది. అఫీషియల్గా ఇక్కడ మనకు ఉన్నటువంటి స్టాప్ వచ్చేసి 5 minutes. లేట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 8:30. సో తినడానికి వెజ్ బిర్యానీస్ అయితే తీసుకున్నాం. కోయంబత్తూర్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ 10 నిమిషాల తర్వాత. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చేసి తిరుపూర్. ఇక్కడ నుంచి 50 kilometers అయితే ఉంటుంది. మధ్యలో 7 ఇంటర్మీడియట్ స్టేషన్స్ కూడా స్కిప్ చేస్తుంది. కోయంబత్తూర్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా 10 minutes తర్వాత. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టేషన్ వచ్చేసి తిరుపూర్. బై కోయంబత్తూర్ జంక్షన్. వెల్కమ్ టు తిరుపూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9:30 అయితే అవుతుంది. తిరుపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUP. తిరుపూర్లో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది. అక్కడ ఉంది కదా, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన పక్క ప్లాట్ఫామ్లో ఉంది కదా కోయంబత్తూర్ టు MGR చెన్నై సెంట్రల్. వెల్కమ్ టు తిరుపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది తిరుపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUP. మన ట్రైన్కి అయితే ఇప్పుడే సిగ్నల్ వచ్చేసింది. బాయ్ బాయ్ తిరుపూర్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ మనం ఆగబోయే స్టేషన్ వచ్చేసి ఈరోడ్ జంక్షన్. ఈరోడ్ జంక్షన్ అప్రాక్సిమేట్గా 51 kilometers అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే ఇప్పుడే ఈరోడ్కి అయితే రీచ్ అయింది. ఈరోడ్కి జస్ట్ 46 minutes డిలే అయితే మన ట్రైన్ ఇప్పటికీ ఈరోడ్కి అయితే రీచ్ అయింది. వెల్కమ్ టు ఈరోడ్ జంక్షన్. మన ట్రైన్ అయితే 50 minutes డిలేతో ఈరోడ్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. ఈరోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ED. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. అఫీషియల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ 3 to 4 minutes అంతే. రోడ్ దాటాక నెక్స్ట్ మన ట్రైన్కి ఉండే అఫీషియల్ స్టాప్ వచ్చేసి సేలం. ఇక్కడ నుంచి 60 kilometers అయితే ఉంటుంది. టైం వచ్చేసి 10:10 అయితే అవుతుంది. ఇదిగోండి టైం 10:10. టైం వచ్చేసి ఇప్పుడు 10:20 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ రోడ్డు దాటాక నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి సేలం. ఆ తర్వాత జోలార్పేట తర్వాత కాట్పాడి తర్వాత తిరుత్తని తర్వాత రేణిగుంట. సో అక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రాలు అయితే స్టార్ట్ అవుతాయి. సో కలుద్దాం త్వరలోనే. మిగతా విషయాలన్నీ మార్నింగ్ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్లో మనం గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఎంటర్ అవుతున్నాం. సో రాత్రి మనం పడుకుండిపోయాక ఈ రోడ్డు దాటాక సేలం తర్వాత జోలార్పేట దాటాక కాట్పాడి తిరుత్తని రేణిగుంట దాటాక నెక్స్ట్ స్టాప్ అయితే నెల్లూరు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం గూడూరులో అయితే వెళ్తున్నాం. గూడూరు రైల్వే స్టేషన్ అయితే మనం క్రాస్ చేస్తున్నాం. గూడూరు రైల్వే స్టేషన్లో మనకు స్టాప్ అయితే ఉండదు. అఫీషియల్గా మన ట్రైన్కి ఉన్న స్టాప్ వచ్చేసి నెల్లూరు. ఇప్పుడు టైం వచ్చి 5:45 అవుతుంది. వెల్కమ్ టు నెల్లూరుకి అయితే వచ్చాం. నెల్లూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. కిట్టు గుడ్ మార్నింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఫైనల్గా షార్ట్ బ్రేక్. ఓకే బాయ్. నెల్లూరు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం డీబోర్డ్ అయిపోయాం.
సో ఇప్పుడు ఈ ట్రైన్ కమర్షియల్ రన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వాట్ ఏ జర్నీ అసలు మెమరబుల్ జర్నీ అయితే ఇది పుల్ అండ్ పుష్ టెక్నాలజీతో నడుస్తుంది కదా. వెనకాల కూడా ఒక లోకోమోటివ్ ఉంటుంది, చూద్దాం. అంటే ముందు ఒకటి లాగుతుంటే వెనకాల ఒకటి నెట్టుతుంటుంది. ఇదిగోండి, ఇది నెట్టుతుంది. ఇప్పుడు ఈ ట్రైన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కమర్షియల్ రన్కి సంబంధించినటువంటి నెంబర్స్, టికెట్ ప్రైస్, తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి టైమింగ్స్. ఓకే, సో ఈ ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ నెంబర్ కమర్షియల్ నెంబర్ వచ్చేసి 17041 ఫ్రమ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ టు తిరువనంతపురం నార్త్. సో దీని స్టార్టింగ్ టైమ్స్ ఇది ఓన్లీ వీక్లీ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. చర్లపల్లిలో ఈ ట్రైన్ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ 7:15కి అయితే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే అంటే వెన్స్డే వచ్చేసి తిరువనంతపురం నార్త్కి మధ్యాహ్నం ఇన్ బిట్వీన్ 3 to 3:30 మధ్యలో అయితే రీచ్ అవుతుంది. సేమ్ డే అక్కడ నుంచి రిటర్న్ అనమాట. అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు 17042 ఫ్రమ్ తిరువనంతపురం నార్త్ టు చర్లపల్లి. దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. 5:30కి స్టార్ట్ అయ్యి అంటే నెక్స్ట్ డే అంటే థర్స్డే వచ్చేసి మిడ్ నైట్ ఇన్ బిట్వీన్ 11:30 ఆ మధ్యలో అయితే రీచ్ అవుతుంది చర్లపల్లి. అది ఇందులో ఏసీ కోచెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ స్లీపర్ జనరల్ మాత్రమే ఉంటాయి. సో కాస్ట్ ఇన్ బిట్వీన్ ఫ్రమ్ చర్లపల్లి టు తిరువనంతపురం సమ్వేర్ అరౌండ్ బిట్వీన్ 760 to 780 రూపీస్ ఆ మధ్యలో ఉంటుంది, రఫ్గా చెప్తున్నాను. నెల్లూరు దాటాక మన అమృత భారత్ ట్రైన్ స్టాప్ అయ్యే స్టేషన్స్ ఏంటంటే అంటే నెల్లూరు తర్వాత ఒంగోలు తర్వాత బాపట్ల తెనాలి తర్వాత గుంటూరు తర్వాత సత్తెనపల్లి దాటిన తర్వాత మిర్యాలగూడ దాటిన తర్వాత నల్గొండ దాటాక చర్లపల్లి. ఓకే, ఈ స్టేషన్స్ మధ్యలో అయితే మన ట్రైన్ అవుతుంది. సో ఇది ఎంజాయ్ ద జర్నీ. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ వద్దాం మరొక మంచి ట్రావెల్ వీడియోతో. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.